ఇప్పుడు నాకు ఉంది సార్, నాకు 8 ఎకరాలు ఉంది పొలం నా పేర. సో నాకు సబ్సిడీ ఇవ్వచ్చాడు. నేను ఎలాంటి చెరువు చెత్తేమని అంటాడు. ఒక ట్యాంక్కి కానీ వైరస్ వస్తే మీకు సరిగ్గా మార్నింగ్ 6కి వస్తే ఈవినింగ్ 6కి మొత్తం ఉన్న ట్యాంకులు చుట్టూరు ఎన్ని ట్యాంకులు ఉంటే అన్ని ట్యాంకులు అన్ని రంగాలు లాసుల్లోనే ఉన్నాయి. ఎవరి దగ్గర డబ్బులు లేవు. కరెంట్ అనేది లేకపోతే మేమేమి చేయలేము ఇక్కడ. ఎందుకంటే ప్రతిరోజు మనకి నైట్ అంతా కూడా ఫ్యాన్ సెట్లు తిరుగుతూనే ఉండాలి. మా కజిన్ ఒక అతను రీసెంట్గా ఇక్కడికి వచ్చి 15 acres ఇక్కడే పక్కనే చేపల చెరువు చేసాడండి. చేసినప్పుడు ఇప్పుడు ఆ కాస్ట్ తగ్గిపోయి మనం లాస్లో ఉన్నామంటే కొట్టడానికి భయం వేస్తాం అనమాట. అంటే వర్కౌట్ అవ్వదు, లాస్ వచ్చేస్తుంది, ఎందుకు చూత్త కొట్టడం అనిపిస్తాం. నా పేరు పృథ్వీ కృష్ణరాజు అండి. మాది వెంప గ్రామం, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఫిష్తో పాటు షింప్ కూడా వేస్తాం, రొయ్యి కూడా వేస్తాం. అంటే పాలికల్చర్ అంటారు దీన్ని. మేము యాజ్ ఏ ఎంప్లాయీ జాబులు చేసాం, అన్నీ చేసాం, ఇక్కడికి వచ్చాం. సో ఆవుకు సంబంధించిన యూరిన్ కానీ పేడ కానీ ఇవన్నీ కూడా యాజ్ ఏ మెడిసిన్ పనిచేస్తుందండి. సో ఇలాంటివన్నీ మేము ఫెర్మెంటేషన్ అనేది ఒక ప్రాసెస్ చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే మనకి ఎండ ఎక్కువగా ఉంటుందో మేత ఫీడింగ్ ఎక్కువైనా వైట్ కట్ రావడానికి అవకాశం ఉంది, అలాగే తక్కువైనా వైట్ కట్ రావడానికి అవకాశం ఉంది. ధర్నా చేస్తున్నారండి. ఏదో రైతులు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తే ఊరికే పావుగంట ఏదో సీరియల్ ఎపిసోడ్ చూసినట్టు ఉంటుందండి. చూస్తారు, వెళ్ళిపోతారు, అంతేగాని దాని మీద ఎవరో పట్టించుకున్న పాపాన ఉండదు, ఇంకోటి ఉండదు. అలాగే సార్, దీంట్లో మీది 8 ఎకరాలు ఉండొచ్చు, నాది 8 ఉండొచ్చు, ఆయనది 8 ఉండొచ్చు, అలాగే 5 8 40 ఉండొచ్చు. కానీ నాకు ఉన్నది 8 ఎకరాలే కదా, నాకు సబ్సిడీ ఇవ్వాలి కదా. కానీ అమెరికా, ఆస్ట్రేలియా ఇవన్నీ డెవలప్డ్ కంట్రీస్ ఆల్రెడీ. మనకన్నా గొప్ప డాక్టర్లు ఉంటారు, మనకన్నా గొప్ప ల్యాబ్స్ ఉంటాయి. వాళ్ళకి తెలియదా కొలెస్ట్రాల్ వస్తుంది, ఇవి వస్తుంది అని.